V5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదంపై పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్పందించారు. తిరుపతి లడ్డు తయారీలో అసలు నెయ్యి వాడలేదని, కేవలం కెమికల్స్ మాత్రమే ఉపయోగించినట్టు సిట్ తన విచారణలో నిర్ధారించిందని ఆయన తెలిపారు. సిట్ నివేదికపై అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులను దేవుడు కూడా క్షమించడని ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు విషయంలో జరిగిన అపచారానికి బాధ్యులైన వైసీపీ నేతలు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వాపోయారు. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తిరుపతి తిరుమలలో కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డూ విషయంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణతోటి అది సిట్ దర్యాప్తు చేయటం జరిగింది. సిట్ దర్యాప్తులో అసలే లడ్డూలో నెయ్యే లేదు, కెమికల్స్తో కూడుకున్నటువంటి లడ్డూలు తయారు చేశారనేది నిర్ధారించడం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అసలే కల్తీయే జరగలేదని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా ఉందంటే, ఉదాహరణకు ఒక దొంగను పోలీసులు పట్టుకుని కోర్టులో పెట్టడం జరిగింది. ఇది ఒక దొంగతనం నేరారోపణ మీద. అదేంటంటే, కోళ్ళు దూడల్ని దొంగిలించాడనే ఉద్దేశంతో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయంలో జడ్జి గారికి కాస్త డౌట్ వచ్చి దీన్ని ఇంకా లోతుగా పరిశీలించండి, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని పోలీసు వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే పోలీసు వారి ఆ సూచనల మేరకు వాళ్ళు ఎంతో లోతుగా పరిశీలిస్తే వీళ్ళలో కోళ్ళు దూడలే కాదు, బంగారం, విలువైనటువంటి నగలను కూడా దొంగిలించారనే విషయం తెలిసింది. అయితే ఈ దొంగలు ఏమంటారంటే, మమ్మల్ని కోళ్ళు దోళ్ళు దొంగిలించారని కోర్టులో ప్రవేశపెట్టారు, అసలు కోళ్ళు దోళ్ళని దొంగిలించలేదని జడ్జి గారు చెప్పడం జరిగింది. అంచేత మేము నేరం చేసిన వాళ్ళు కాదు అని బయటకు వచ్చి ప్రచారం చేసుకుంటూ జరుగుతుంది. ఆ విధంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా లడ్డూలో నెయ్యే లేదు, అంతా కెమికల్స్ వాడారంటే నెయ్యే లేదన్నారు కాబట్టి ఆ విషయం రాలేదు. పార్టీ సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేసి అశ్వరావుపేట మున్సిపాలిటీ పీఠాన్ని గెలిపించి సీఎం వద్ద ఎమ్మెల్యే దారి ఆదినారాయణ పేరును నిలబెట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్ఛార్జ్ కొండా సురేఖ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలోని శ్రీ కళ్యాణ మండపంలో నిర్వహించిన మున్సిపల్ అభ్యర్థులు, ఇన్ఛార్జీల సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసినప్పుడే విజయం సాధ్యమని కొండా సురేఖ అన్నారు. అశ్వరావుపేట తొలిసారిగా మున్సిపాలిటీగా ఏర్పడిందని, 22 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి తొలిసారిగా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి కోరారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే గ్రామాలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆమె పేర్కొన్నారు. నూతి సత్యనారాయణ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారిని కూడా మనం గౌరవించుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా రమేష్ అన్న ఇప్పుడు మన ఖమ్మం పట్టణ
నగరాన్ని కూడా సభను ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కర్ణాటక సమావేశానికి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, కాంగ్రెస్ అధ్యక్షులు, మరి ఇతర వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న మళ్ళీ ఇదే స్థానంలో పెద్ద ఎత్తున ఉద్యోగ సభలో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్ యూ. అట్లుంటే అందరూ పడతారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను తగిన గుణపాఠం చెబుతారని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. అల్లి కోడి వలె నీవు నీరెక్కల నీడనా, రైతులను కాచినావు రాజు లెక్కనా, దిక్కులేని పచ్చులై 3 నాళ్ళకే ఇలా నీ దిక్కు చూస్తుండు చచ్చుకోవే హక్కునా. తెచ్చుకున్న తెలంగాణ విచ్ఛిన్నమవుతుంటే మళ్ళీ ఆ గజ దొంగల ఉచ్చులోన పడుతుంటే చూస్తూ ఊరుకోడు నిత్య సత్య యుద్ధమితడు, ఇతనికి మించెవరు లేరు తెలంగాణ హితుడు. అలవికాలి హామీలతో మీ ఆటలు ఇంకా చాలు, ఇంత మోసమేందని అదిగో విదిలించాడు జూలు. అగ్గికుండలాగా బగ్గున మండాడు కేసీఆర్, నిగ్గదీసి అడగంగా జంగు సైరనుది కదిలారు. గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే, మాకెంత గోస వచ్చే ఏదోటి. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించి పెట్టి మరి తెలంగాణని చాలా అభివృద్ధి చేసి తెలంగాణ అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఈరోజు కేసీఆర్ పేరు మారుమోగుతూ ఉంటే మరి ఈ మూర్ఖంగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నటువంటి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మరి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి మరి విచారణ జరుపుతున్నటువంటి సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారికి 60 లక్షల మంది కార్యకర్తలు, అదే రకంగా 4 కోట్ల మంది ప్రజా ఆశీస్సులు కేసీఆర్కు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యాలయ ప్రాంగణంలో ప్రేరణ జిల్లా స్థాయి బాలికల క్రీడా సాంస్కృతిక పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం సమన్వయంతో సజావుగా సాగాయి.
rules, prohibition and exempt tourism and cultural and archaeology minister Jubali Krishnarao sir, Adanagar collector sir and our entire team. Cultural meet 26 open. ఖమ్మం జిల్లా వైరాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీగా సాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఎం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకి విచారణ పేరుతో పోలీసు కేసులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ గారు ఎర్రవల్లి తన వ్యవసాయ క్షేత్రంలో ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నారో ఆ సంగతి తెలుసు. ఆయనకు 65 ఏళ్లు పైబడి ఇప్పుడు 72 సంవత్సరాలు. భారత న్యాయం చట్టాల ప్రకారం కూడా 65 ఏళ్లు నిండిన వ్యక్తికి ఆయన ఎక్కడ అవసరం, ఎక్కడ ఇష్టపడితే అక్కడ విచారణ చేసుకోవచ్చు. ఆయన చెప్పిన తర్వాత కూడా అక్రమంగా నోటీసులు ఇంటికి హైదరాబాద్లో నందినగర్లో అంటించిపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తలబిరుస్తనం, తలపొగర్తనం. ఒక మహానాయకుడిని చిన్నబుచ్చాలని మీరు అనుకుంటున్నా కేసీఆర్ గారు మాత్రం విచారణకు సహకరిస్తా అని చెప్పి ఇందాకనే అక్కడి నుంచి బయలుదేరి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి నందినగర్ వస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, తుపేలు కేసులు లేదా పసలేని కేసులు ఏవైతున్నాయో వీటన్నిటిని అనేక ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఎదుర్కొన్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం. కానీ అప్పుడు రాష్ట్రం సాధించడం కోసం పోరాడడం, ఇవాళ తెచ్చుకున్న తెలంగాణని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతోని, తప్పుడు గ్యారంటీలతోని అధికారంలోకి వచ్చి ఇవాళ రోజున ఆ ప్రజల హామీలను నెరవేర్చలేని పక్షంలో మనం వాళ్ళ తరఫున పోరాడుతూ ఉన్నాం. వాళ్ళ గలవై కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మీద ఇదే సిట్ కేసులో విచారణ పేరుతో విద్యార్థులు చదరంగంపై పట్టు సాధిస్తే ఏకాగ్రత, పోరాట పటిమ, క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించడం వంటి లక్షణాలు పెంపొందుతాయని ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ ఏకాగ్ర చెస్ అకాడమీలో రష్యా గ్రాండ్ మాస్టర్ చే నిర్వహించిన చదరంగం పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందించారు. త్వరలో ఏపీలో జాతీయ స్థాయి చదరంగం పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సార్
And now I am like మళ్ళీ చిన్నది తీసుకోవాలి. మన ఊళ్ళో చెరువులు ఎక్కడ ఉంటాయి కదా, పాండ్స్ అట్లా ఉంటే విడిచిపెట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు ఉంటుంది. ఇంకా అవి చనిపోవు కదా, నాకు కూడా పాపం కలదు. నా దగ్గర 8 ఉండేది. కోచ్గా యువర్ చీఫ్ కోచ్ కదా. నమస్తే అండి. ఈరోజు మనం పిల్లలందరికీ పజిల్స్ కాంపిటీషన్ పెట్టాము. సో ఈ చిన్న పిల్లలందరికీ కూడా ఒక కాంపిటీషన్ అట్మాస్ఫియర్ ఇస్తే, ఈ కాంపిటీషన్ అట్మాస్ఫియర్లో ఏం నేర్చుకుంటారు వాళ్ళంటే ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, చాలా చూస్తున్నాం ఈరోజు మనం బయట రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ప్రెషర్ హ్యాండిల్ చేయలేక ఓకే, పిల్లలు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చినా కానీ ఓకే, వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడినా కానీ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. ఈ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎంత కూల్గా దాన్ని హ్యాండిల్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఇది ఓన్లీ త్రూ కాంపిటీషన్ ద్వారా చేయగలుగుతామండి. కొంతమంది పిల్లలు ఓడిపోతే ఏడుస్తుంటారు. ఏడ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎమోషన్ వాళ్ళు వాళ్ళ స్ట్రెంత్ కింద మార్చుకుంటారు. నెక్స్ట్ టైం ఓడిపోయినప్పుడు ఆడకుండా ఇంకొంచెం బెటర్గా. సో ఏంటంటే అలా మెల్లిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తామండి. సో మనం ఓవరాల్గా ఈ అకాడమీలో మనం ఒక మంచి అట్మాస్ఫియర్. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ అకాడమీలో దీంట్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంత చిన్న చోట కూడా, అంటే నా ఉద్దేశం చిన్న చోట అంటే పెద్ద పెద్ద వ్యక్తుల సపోర్టు లేకుండా కూడా వీళ్ళు స్వయం సిద్ధితో ఇలాంటి దాన్ని ఇంత కష్టపడి నడుపుతున్నారంటే కూడా నాకు కొంచెం. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైరా మున్సిపాలిటీ అభ్యర్థి, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ గా నాయకుడు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇస్తామని, ప్రతి వార్డుకు 5 చొప్పున నామినేషన్లు దాఖలు చేసి గెలిచే అభ్యర్థిని బి ఫారం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిపి ప్రధాన కార్యదర్శి కట్టా రంగారావుతో సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. నడుస్తూనే ఉంటాయి. కొంత మనకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి నిలబడాల్సింది మీరు, క్యాడర్ నాయకులు. మీరు నిలబడి పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా మనం ముందుకు పోవాలంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి మేము మాట్లాడితే ఏమవుతుందో, మేము ముందుకు పోతే ఏమవుతుందో, రేపు మాకేమన్నా ఇబ్బంది అవుతుందో అంటే ఇబ్బంది అవుతుంది. మీ వార్డు మెంబర్లు ఓడిపోతారు, మీ చైర్మన్ ఓడిపోతాడు. మీరు ఎక్కడికి పోయినా కూడా మీకు ఏ పని చేసుకోవడానికి కూడా
అవకాశం ఉండదు. ఈరోజు మన సర్పంచ్ ఉన్నాడంటే మన ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కూడా మేము ధైర్యంగా కాళ్ళ ఎగరేసుకొని వస్తాం. ఎందుకంటే అధ్యక్షుడు మన సర్పంచ్ ఉంటాడు కాబట్టి ఆయన అధ్యక్షతను మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. అదే ఇంకొకరు ఉంటే ఎట్లుంటది అంటే మనకు కొంచెం వేరే వాళ్ళని ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి పోయినట్టుగా ఉంటది. ఆ సర్పంచ్ పక్కన కూర్చున్నా కూడా మనకు కొంచెం అన్ఈజీగా ఉంటది. అక్కడ పెత్తనం అయినది ఉంటది, మనం మంత్రులమైనా కూడా మనం కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే పద్ధతిలో మున్సిపాలిటీలో కూడా మన వాళ్ళు ఉంటే మనకు తలెత్తుకొని ధైర్యంగా మనం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటది. మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలన్నీ కూడా మన వార్డు మెంబర్ల ద్వారా, మన చైర్మన్ ద్వారా మన వాళ్ళకి ఇప్పించుకునే అవకాశం ఉంటది. మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రింగ్ రోడ్ లో ఏర్పడిన పెద్ద గుంతల కారణంగా తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బుర్గం పహాడ్ అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు దుస్థితి వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు. గౌరవనీయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం. నేను అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను. అశ్వరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. అశ్వరావుపేటలో ఉన్నటువంటి నడి ఒడ్డులో ఉన్నటువంటి పక్కనే పోలీస్ స్టేషను, పాత ఎండిఓ ఆఫీసు, పాత గవర్నమెంట్ హాస్పిటల్, మరి హైవేలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఈ యొక్క రహదారి చూసినట్లయితే చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. కలెక్టర్ గారు దయచేసి ఇవాళ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ స్పందించకపోవటం చాలా దురదృష్టకరం. మరి ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు వాహనాలు, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, ఇది నేషనల్ హైవేగా ఉన్నటువంటి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.